కానీ ఇప్పుడు ఈ ఎంక్వైరీ నేపథ్యంలో చూసినట్లయితే అసలు నాకు సంబంధమే లేదు, ఇది ఒక కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ ఉన్నారు. జయరాం గారు మొత్తానికి ఇందులో క్విట్ ప్రోకో జరిగింది. గతంలో కూడా కేటీఆర్ అన్నారు కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఇవన్నీ కూడా జరిగాయి, దీనికి లిఖిత పూర్వకంగా కానీ లేకపోతే మిగిలిన ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇది జరగలేదు అని అయితే గతంలో అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం కానీ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు కానీ ఇవైతే తేటతెల్లం చేస్తున్నాయంటూ కూడా అక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కేటీఆర్ దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నమస్కారం అండి. దీంట్లో మనము కొన్ని విషయాలను గమనిద్దాం. ఇవన్నీ ఫ్యాక్ట్ మీదే మాట్లాడదాం. మిగతా రాజకీయ పార్టీలాగా సరే ఏది పడితే మాట్లాడమని రాజకీయ పార్టీలకు అవసరాలు ఉంటది కాబట్టి కొంత మాట్లాడుతూనే ఉంటారు. మా సతీష్ అయితే అనవసరం దాన్ని కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంటాడు. కొంచెం అది రియాక్ట్ కాకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ సతీష్ దేం కాదు, సతీష్ అలా కార్యకర్త మాత్రమని గుర్తు పెట్టుకుంటే నాకు చాలా సంతోషం. సో ఇక్కడ ఏ కార్యకర్తలు ఎక్కడైనా ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్ లో ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ లో ఉండొచ్చు, తర్వాత బీజేపీలో కూడా రావచ్చు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఓన్లీ మొత్తం ప్రజల అంశాల గురించి మాట్లాడదాం. విషయాలు ఏంటంటే కేటీఆర్ నుంచి స్టార్ట్ చేస్తే, కేటీఆర్ వచ్చేసి మీరు ఇంత ముందు పదే అన్నట్టుగా లొట్టపీస్ కేసు అనేది కేటీఆర్ ఊత పదం లాగా మాట్లాడాడు. సో ఇక్కడ నాకు ఏం పర్వాలేదు, పోయి నేను జిమ్ చేస్తా, యాక్టివ్ అవుతా, పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తా అనే అంశాలు మాట్లాడాడు. సో అప్పుడు మాట్లాడినప్పుడు ప్రజలంతా ఏమనుకున్నారంటే, అరే కేటీఆర్ లాంటి వ్యక్తి ఇట్లా మాట్లాడుతుండే పాపం ఏ తప్పు ఎరగడేమో, అందుకోసమే ఇది చెప్పగలుగుతున్నాడు, మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనే అంశాన్ని ఒకటి ప్రజల్లో కూడా కొంత సందిగ్ధం అయితే ఏర్పడ్డది. అది చేయగలిగాడు కేటీఆర్, సక్సెస్ఫుల్ గా ఆ స్టేజ్ తీసుకెళ్లాడు. మరి ఆ తీసుకుపోయిన తర్వాత కేటీఆర్ ది అసలు ఇన్వాల్వ్మెంట్ లేదనేది కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఒకసారి కేసు ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమం లోపల హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ తీసుకున్నాడు. దానికి గంటకు ₹1,00,00,000 తీసుకునే లాయర్లు, మామూలు లాయర్లు కూడా కాదు, వాళ్ళు గంటకి పర్ అవర్ 1 crore తీసుకునే లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు. అంటే వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వ్యక్తులు రేపు రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఏ పైసలు ఉంటాయి, కేసీఆర్ దగ్గర కూడా ఇదే పైసలు ఉంటాయి. నాకేం డౌట్ ఏం లేదు ఇద్దరి మధ్య విషయంలో. సో ఈ పైసలు పట్టుకుని వీళ్ళు ఇష్టానుసారంగా లాయర్లను పెట్టుకోగలుగుతున్నారు, దాన్ని తెచ్చుకున్నారు. మరి గంటకు ₹1,00,00,000 తీసుకున్న లాయర్ మరి కాపాడలేకపోయిందా, కన్ఫ్యూజ్ అయిందో తెలియదు. మరి ఎందుకంటే ఈయన కన్ఫ్యూజ్ చేయడంలో మాస్టర్ కదా కేటీఆర్. సో అక్కడ ఒక సందర్భంలో కొంత ఇబ్బంది కలిగింది. అది పక్కన పెడితే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. అక్కడ కూడా వీళ్ళకి అంత అనుకూలత కాలేదు. సరే అర్థమవుతాను. ఇక అనుకూలత కాలేనప్పుడు అనేక అంశాల మీద కేటీఆర్ మాట్లాడాడు. సరే డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదు, చేసుకోవాలి కూడా. సో ఇది ఎందుకంటే రాజకీయాలలో అన్ని నిజాలు కాదు, అన్ని అబద్ధాలు కాదు, కనిపించేది అన్ని పాలు కాదు, కనిపించేది నీళ్ళు కాదు. ఇది ఈ విధంగానే ఉంటుంది కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి. చేసుకున్న క్రమంలో ఏమన్నాడంటే, ఈ రోజు అన్న మాట ఏంటంటే, అసలు ఈ కేసుకు నాకే సంబంధం లేదన్నాడు. అంతకు ముందు ఇవన్నీ ఒకెత్తు, నేను ఇవన్నింటినీ చాలా క్వైట్ కామన్ గా ప్రజలు చూస్తుంటారు. కానీ ఈ రోజు వచ్చి కేసుకే నాకు సంబంధం లేదు, కేసుతో నాకు అసలు ఏ విధమైన లింక్ లేదు, అసలు ఈ డబ్బులతో సంబంధం లేదు అనే విధంగా దాన్ని స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే కేటీఆర్కి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆ సలహాలు తీసుకోకపోతే మంచిది. నేను సిన్సియర్ గా ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను కేటీఆర్కి, నువ్వు సలహాలు తీసుకోకు, తీసుకుంటే తీసుకునే దానికంటే తీసుకోకుండా ఎక్కువ నాశనం అయిపోతావు. దీన్ని బట్టి చూస్తుంటే ఎప్పుడు కూడా ఆ సందర్భోచితమైన మాటలు మాట్లాడి యుద్ధంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ యుద్ధమే చేయనని అస్త్ర సన్యాసం తీసుకోవడం అంటే ఆ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం మాట్లాడినాము, ఏం రెచ్చగొట్టినాము, ప్రజల దగ్గరికి ఏం పోయినాము, ఇంకా వీలైతే తరుణ్ జోషిని నేనే బెదిరించేసిన, నేనే రివర్స్ ప్రశ్నలు అడిగినా, నేనే ఆగమాగం చేసిన అని కూడా మాట్లాడాను. సరే ఇవన్నీ ఉగదంపుడు మంచి మాటలు పక్కన పెట్టేస్తే అది మనకు రాదు, ఈయన చెప్పింది నిజాలు అవునో కాదో కూడా తెలియదు కాబట్టి విని ఎంజాయ్ చేయగలిగిన ఎంజాయ్ చేసాను. కానీ ఈ రోజు నాకు సంబంధమే లేదని చెప్పడంతో కొంత అనుమానాలు రానోళ్ళకు కూడా ఈ రోజు స్ట్రాంగ్ గా కేటీఆర్ గారికి ఇందులో కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నదాన్ని ఎస్టాబ్లిష్ జరిగింది. ఈ రోజు నేను రాజ్యాంగబద్ధంగాను మా మానవత చెప్పినట్టు రాజ్యాంగం గురించి మాట్లాడను, మా ఎంకన్న చెప్పినట్టుగా నేను చట్టాల గురించి మాట్లాడను, మా సతీష్ తమ్ముడు చెప్పినట్టుగా ఈరోజు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు నోట్లో చాక్లెట్ పెడితే కొరకొరలు అంతకంటే కాదు, ఇది కూడా నేను మాట్లాడను. కానీ ఈరోజు ఒక సామాన్యుడిగా నేను ప్రజల్లో ఉండే వ్యక్తిగా నేనేమనుకుంటా అంటే,
మొన్నటి దాకా గిట్ల కొట్లాడిన కేటీఆర్ ఈ రోజు ఏంది నాకు అసలే తెలియదు అంటున్నాడు అనేది అంటే ఇది ఏదో చేసి ఉంటారులే అని కనుక వచ్చింది. ఇన్ని రోజుల నుంచి ఇది ఈ రోజు జరిగింది కాదు, గత 3 నెలల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఏదో ఒక విచారణ కానీ, ఏదో ఒక నోటీస్ కానీ, ఏదో ఒక స్టేట్మెంట్ కానీ బయటకు వస్తూనే ఉంది. ఇన్ని రోజులు చూసిన వారికి ఈ రోజు కేటీఆర్ చెప్పిన దానికి ఎక్కడా కూడా పొంతన కనిపించట్లేదు. సామాన్య ప్రజలకి ఒక సందేహం అనేది ఆటోమేటిక్ గా వచ్చే పరిస్థితి. అదే స్వప్న గారు నేను చెప్పింది అంటే అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దీన్ని ఎట్లా నువ్వు ఓవర్కమ్ చేసుకుంటావు అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇది కేసీఆర్ నోట్ల నుంచి నా మాటలో చెప్తాను. నా పార్టీ ఫండ్ ఈ రోజు నాకు నా బంగారు తెలంగాణలో నా పార్టీ ఫండ్ 1000 కోట్ల రూపాయలు. నేను 100 కోట్ల కొట్టి ఏరోప్లేన్ కొన్నాను. ఇది ప్రజల కోసము ప్రజా శ్రేయస్ కోసం మాత్రమే కొన్నాను అని చెప్పిన ఈయనే 1000 కోట్ల పార్టీ ఫండ్ను మూటగట్టిన వ్యక్తి మరి ఈరోజు 100 రూపాయలు లేక ఆకలితో అలమటిస్తున్న ప్రజలు అదే జూబ్లీస్ బంజారా స్లమ్ లో బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని నేను ఆ రోజు ప్రశ్నించాను, ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. 100 నువ్వు సైకిల్ మీద తిరిగినని చెప్పిన నువ్వు, కాలినడక మీద తిరిగినని చెప్పిన నువ్వు, ఈ రోజు ఏకంగా ఏరోప్లేన్ లో కూడా తిరగడానికి సిద్ధపడ్డ నువ్వు, ఈ రోజు అదే బంగారు తెలంగాణలో ప్రజల లోపల బంగారం పక్కన పెట్టు కానీ బువ్వగుళ్ళు లేని పరిస్థితిలో ఉంది కదా, మరి దాని పరిస్థితి ఏంది? అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. అది పక్కన పెట్టేసి అది పోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదే కేసీఆర్ గారు చెప్పిన మాట నేను పదే కేసీఆర్ గారు బతుకున్నంత కాలం చెప్తాను, నేను బతుకున్నంత కాలం చెప్తాను. 1,28,00,000 మిగులు భూములను ఎవడు తిన్నాడని అడిగిన ప్రతిసారి నువ్వు 3 ఎకరాలు ఇస్తానని చెప్పినావు, ఈ రోజు 3 గుంటల భూమి గుర్లేదని చెప్పేసినావు. మరి ఆ దొంగలు ఎవరు నువ్వు పట్టుకోవడం చేత కాకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పు, రేవంత్ రెడ్డి కూడా చేత కాకపోతే ప్రజలు చూసుకుంటారు, బీజేపీ చూసుకుంటారు. అంటే ఈరోజు భూములు ఎవరి ఖాతాలోకి పోయినాయి. నేను ఇంకొక అంశాన్ని కూడా నేను లేవనెత్తదలుచుకున్నాను ఇక్కడ. సింపుల్ లాజిక్, ఇంకా ఏం అక్కర్లేదు. ఈ రోజు కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదనుకుందాము, లేదు రేవంత్ రెడ్డి ఒక పొలిటికల్ వెండంటనే అనుకుందాము. అలాని రేవంత్ రెడ్డి గొప్పడని నేను చెప్పదలుచుకోలేదు, పొలిటికల్ వెండంటనే అనుకుందాము. కానీ ఈ రోజు మీ హయాంలో 10 సంవత్సరాల లోపల ఏ తప్పులు జరగలేదా? మరి భూములు ఏమైపోయినాయి? ఏ తప్పులు జరగలేదా? మరి కోట్ల ఆస్తి ఎట్లా కూడగట్టేళ్ళు? ఏ తప్పులు జరగలేదా? మీకు ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద వచ్చిన డబ్బులు ఎవరి ద్వారా వచ్చినాయి, ఎలా వచ్చినాయి? కొన్ని కాంట్రాక్ట్ బేస్డ్ కంపెనీలకు అన్నిటికీ కూడా కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి వారికి పార్టీకి ఇవ్వడం జరిగింది. స్వప్న గారు 1 మినిట్, నేను చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. అంటే ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు పొలిటికల్ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారు, పొలిటికల్ పార్టీస్. ఇవన్నీ జరుగుతుంది, అదొక మాయా స్కామ్ అనే విషయం అందరికీ తెలుసు. ఈ రోజు దాని గురించి మాట్లాడే అర్హత నా కాంగ్రెస్ కు లేదు, నా బీజేపీకి లేదు, నా టీడీపీకి లేదు, నా బీఆర్ఎస్ కు లేదు, ఏ పార్టీకి లేదు. దాని గురించి మాట్లాడే అర్హతనే లేదు. కానీ ఈ రోజు మీకు ఎవడు ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఎవడు ఎందుకు ఇస్తాడు? ఈ రోజు నేను సాయం చేసిన వాడు, నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాడు, నాతో బతికిన వాడు 100 రూపాయలు ఫీజు ఇవ్వమంటే 1000 రూపాయలు ఇవ్వమంటే వాడు ముఖం మీద తిట్టిపోతాడు, ఒట్టి కూడా పోడు, ప్రాణం కాపాడినా కూడా. కూలి పని చేసుకునేవాడు 100 రూపాయలు మాట్లాడుకొని 1000 రూపాయలు అడిగితే సేమ్ స్టోరీ, యజమాని అదే ఇస్తుంటాడు. మీకు మాత్రము వేల వందల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చి పడుతున్నాయి? ఇలా మోసం లేదా? ఇలా దగా లేదా? ఇలా ఏ ఫేవర్ చేయలేదా? ఏది జరగలేదా? అంటే జరిగింది. అంటే ఈ దోపిడిని ఇది ఒక్కటి చిన్నదంటే నేను పదే కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే మీరు చిన్నదాన్ని మాత్రమే పట్టుకొని ఏలాడుతున్నారు. ఇంతకంటే పెద్ద దోపిడి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అనేక స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పట్టుకోవటం లేదు? ఇంకోటి యూకే బేస్డ్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఇది కదా చేయాల్సింది కాంగ్రెస్ పెట్టాల్సి ఫస్ట్. నెక్స్ట్ ఏటుగా చేర్చాల్సింది కంపెనీ చేర్చాలి. ఎందుకు చేర్చలేదు? మరి మీ ఇద్దరు రేవంత్ రెడ్డికు కేటీఆర్ కున్న మధ్యలో సంబంధం ఏంది అనేది ప్రశ్నలు ఇప్పుడు అనుమానాలు రేవు, డిఫరెంట్ గా అనుమానాలు వస్తాయి. మధ్యలో ఉన్న సంబంధం ఏంది? ఇది బీజేపీ ప్రశ్నించాలి, మేము ప్రశ్నిస్తాము, ప్రజలు ప్రశ్నిస్తారు. నువ్వు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు కేసు? ఈ రోజు ఈడీ ఇన్వాల్వ్ అయింది, కిట్ ప్రో ఇన్వాల్వ్ అయింది. ఈరోజు మా మానవత చాలా క్లియర్, కిట్ ప్రో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయింది. మరి కంపెనీ లేకుండా కిట్ ప్రో ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మోసాలే కాంగ్రెస్ చేసుకుంటూ పోతుంది అనే అనుమానాలు ప్రజల్లోకి రాకముందుకు రేవంత్ రెడ్డి నువ్వు నీ అన్నదమ్ములను కాపాడుకునే ప్రయత్నంలో చేసే భాగంగానో, లేకపోతే నీ కులాన్ని కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసే భాగంగానో, ఇంతకుముందు కేసీఆర్ చేసింది కూడా అదేనైతే
ఈ రోజు నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని ఓకే జయరామ్ గారు ఒక్క నిమిషం అండి. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్లు కాంగ్రెస్ దీనికి సపోర్టివ్ గా